వాళ్ళకు ఒక సమస్య కూడా వస్తుంది. మాట్లాడతారు కానీ చదవలేరు, రాయలేరు. ఈవెన్ ఇక్కడున్న వాళ్ళే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేస్తే వాళ్ళకి టఫ్ సబ్జెక్ట్ ఏంటంటే తెలుగే అన్నీ చేస్తారు. మళ్ళీ ఎందుకనగా అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఒక తెలుగు ఒకటే రాయడం తలనొప్పి. అన్ని మంచి మార్కులు వస్తాయి, తెలుగులోనే 4 వస్తాయి, 5 మార్కులు అంటే 8 వస్తాయి. ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళకి ఏమొస్తుంది? రాదు. కాబట్టి ఆ దినాల్లో ఈ యూదులు దాదాపుగా చాలా సంవత్సరాలు బబులోను సామ్రాజ్యం తర్వాత దర్యావేషు కోరేషుల యొక్క కలయికలో పారసీకులు మాదీయులు అనే ఇద్దరు కలిసి, అంటే వాళ్ళిద్దరు, ఒకరు దర్యావేషు మాదీయుడు, పారసీకులు కోరేషు, వీళ్ళిద్దరు కలిసి ఒక మంచి బలిష్టమైనటువంటి రాజ్యంగా మారి బబులోనులను హతం చేసి వీరి రాజ్యానికి వచ్చారు. గ్రీకులు వీళ్ళకంటే బలవంతులై వీళ్ళని పడగొట్టి వాడు రాజ్యానికి వచ్చారు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి యూదులు క్రమక్రమంగా హెబ్రీ భాష మర్చిపోతున్న దినాలు అవి. మిక్స్డ్ భాష మాట్లాడుతున్నారు. ఇప్పుడు అరమాయిక్ కూడా కొంతవరకు ఉంది, అరబీ ఉంది, అలాగే గ్రీకు కూడా మిక్స్ అవుతుంది. అప్పుడు వాళ్ళ యొక్క వాస్తవికత కోల్పోతున్న సమయం అది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు బాగా అర్థం చేసుకునే భాషలోనే ఉంటే మంచిది కదా అని బైబిల్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ లేఖనాల్ని, యూదుల లేఖనాల్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసుకున్నారు. మీరు కనుక ఒరిజినల్ స్క్రిప్ట్ అడిగి నేను నాతో సహకరించమన్నాను, ఒక్క నిమిషం చెప్పి నేను వాక్య భాగంలో వెళ్తాను. ఈ మొదటి 3 వచనాలేమో మొదటి ఉన్నటువంటి కీర్తనకారుడు అనగా ఈ మాటలు రాసినటువంటి ఒరిజినల్ ఆథర్ ఏం రాశాడో అదే హీబ్రూ భాషలో ఉంటుంది మొదటి 3 వచనాలు. ఈ 4 నుంచి 6 వచనాలు చూస్తే గ్రీకు అనువాదం నుంచి తీసుకున్న మాటలాగా ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంది, అది మీరు గమనిస్తే చాలు. 7వ వచనం మళ్ళా శరమాముడే. సరే, అది మనసులో పెట్టుకోండి, మనం వెళ్దాం. 2వ మాట ఏమిటంటే ఈ కీర్తనలో ఉన్నటువంటి మొదటి 3 వచనాలు భూమి మీద ఉన్నటువంటి యెరూషలేము గురించి రాయబడింది. 4వ వచనం నుంచి 6వ వచనంకు ఉన్నటువంటి ఈ లేఖన భాగం పరలోకము సంబంధమైనటువంటి, అంటే పరలోకంలో ఉన్నదని కాదు కానీ పరలోక సంబంధమైనటువంటి యెరూషలేము గురించి రాయబడి ఉంది. మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే ఒక ఆలోచన ఏమిటంటే, కొంతమంది ప్రవక్తలు దేవుని చేత ప్రేరేపించబడి రాస్తారు. వారే అడుగుతారు, ప్రభువా దీని అర్థం ఏమిటి? ఆయన కొన్నిసార్లు అర్థం చెప్పకుండానే నీకు అవసరం లేదులే రాసి ముద్ర వేయమని చెప్పాడు. ఉదాహరణకు దానియేలు అనేకమైన ప్రత్యక్షతలు ధన్యతలు చూసిన తర్వాత, అయ్యా వీటన్నిటిని రాయిస్తున్నావు కానీ నాకేం అర్థం కావట్లేదంటే, అర్థం కానక్కర్లేదులే ముద్ర వేయమన్నా. కొన్ని అలాగ కూడా ఉన్నాయి, అవి ప్రవచనాత్మకమైనవి, భవిష్యత్తుకి సంబంధించినవి. ఈ కీర్తనలో మొదటి 3 వచనాలేమో భూ సంబంధమైనటువంటి యెరూషలేము గురించి రాయబడి ఉంది. ఈ 4 నుంచి 6 వచనాలకు ఉన్న లేఖన భాగము భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల తర్వాత రానయ్యున్నటువంటి సంఘ ఆవిర్భావానికి మూలమైన ప్రవచనంగా ఇది రాయబడింది. ఇది పరలోక సంబంధమైన సియోను, అంటే చర్చ్, నథింగ్ బట్ చర్చ్. దేవుని సంఘాన్ని, క్రీస్తు త్యాగం మీద కట్టబడినటువంటి సంఘాన్నే యెరూషలేముగా బోధిస్తూ రాయబడింది. దీనికి ఉదాహరణ ఏమిటంటే ప్రత్యక్ష రుజువు. మీకు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం నుంచి చదివితే, గలతీయులకు రాసిన పత్రిక ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న గోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం ఏమిటో లేదా నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామును కలిగి అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉంటకు పిల్లలు కనును, ఇది హాగరు.
ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవవేద పడని దానా బిగరగా కేకలు వేయుము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందుని గురించి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఇక్కడ రెండు రకాలుగా చెప్తూ ఉన్నాడు. సీనాయి కొండ సంబంధమైనటువంటిది, అది దాస్య సంబంధమైనటువంటిది, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటిది. స్వాతంత్ర్యము కృప సంబంధమైనటువంటిది ఏమిటంటే పైనున్న యెరూషలేము. అయితే ఈ మొదటి 3 వచనాల్లో లిటరల్ గా అక్షరార్థము యెరూషలేము అనగా సియోను కొండ మీద నిర్మించబడిన సొలొమోను మందిరాన్ని గురించి కీర్తనకారుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఇది యెరూషలేము మందిరము. ఈ మందిరం యొక్క పునాదులు పరిశుద్ధమైనటువంటి సీనాయి కొండ మీద వేయబడినాయి. వారి యొక్క అంచనా లేకపోతే వారి ఊహ ఏమిటంటే అది దేవుని యొక్క పరిశుద్ధమైన నివాసం, దేవుని యొక్క ఇష్టము, లేకపోతే దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క మనస్సు. ఈ రచయిత లేకపోతే ఈ కీర్తనకారుని బట్టి ఎలా ఉన్నదంటే మానవ సంబంధమైనటువంటి వాటికంటే కూడా దైవ సంబంధమైన వాటి మీద దేవునికి మక్కువ ఎక్కువ, అది సహజం. అయితే ఈ మొదటి పాఠ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏమిటది? ఇది ఈ లోక సంబంధమైనటువంటి యెరూషలేము, ఈ లోక సంబంధమైనటువంటి పట్టణము, ఈ లోక సంబంధమైనటువంటి మందిరము, ఈ లోక సంబంధమైనటువంటి కనులకు కనిపించేటువంటి దృశ్యమైనటువంటి నిర్మాణము. ఇది మనుషుల చేత కట్టబడినది, ఇది మనుషుల చేత స్థిరపరచబడినది. కానీ దేవుని చేత కట్టబడి దేవుని చేత నిర్మితమయ్యేటువంటి యెరూషలేము ఒకటి ఉన్నది. అది 4 నుంచి 5, 6 వచనాల వరకు ఉన్నది. ఇది ఆత్మ సంబంధమైనది, దేని వలన? మరలా పుట్టుట వలన. అందుకే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే, ఒకడు ఆత్మ మూలముగా శరీర మూలముగా కానీ ఏమిటి శరీర మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా దాని మరలా జన్మించకపోతే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు. మీరందరూ మరలా జన్మింపవాలనేది నేను చెప్పినప్పుడు మీరు ఎందుకు ఆశ్చర్యపోతారంటాడు. అందరూ తిరిగి జన్మించాలి అంటాడు. తిరిగి జన్మించిన వారందరి సమూహాన్ని ఏమంటున్నాము? సంఘము అంటున్నాం. ఈ సంఘమే నిజమైన సియోను. ఇది ఆత్మ సంబంధమైన సియోను, ఇది స్వతంత్రంతో కూడిన సియోను, ఇది విడుదల పొందిన సియోను, ఇది కృపాభూయిష్టమైన సియోను. ఈ లోక సంబంధమైన సీనాయి అనగా సియోను దాస్య సంబంధమైనది, అది హాగరుతో పోల్చబడినది. కానీ పైనున్నటువంటి సియోను అంటే రానున్నటువంటి సియోను, దేవుని చేత ఏర్పరచబడిపోయేటువంటి సియోను, దేవుని చేత ఎంచుకోబడినటువంటి సియోను, దేవుని చేత కట్టబడి దేవుని చేత స్థిరపరచబడినటువంటి సియోను ఎవరో కాదు, తిరిగి జన్మించిన వారు. ఆ జనం ఇక్కడ మనకి ఏమనుంది తెలుసా? యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి రాహోబను ఈజిప్ట్, బబులోన్ అంటే ఇరాక్, ఫిలిస్తియా తూర్ అంటే లెబనోను, కూషు అంటే ఇథియోపియా లేకపోతే సూడాన్, ఇప్పుడు ప్రస్తుతం అంటే అలా పిలుస్తున్నాం. రాహబ్ అంటే ఈజిప్ట్, బబులోన్ అంటే ఇరాక్, ఫిలిస్తియా తూర్ పట్టణాలు కలిపి ఇప్పుడు లెబనోన్ అంటున్నాం. కూషు అంటే ఇథియోపియా లేకపోతే సూడాన్ అంట. ఈ దేశాల గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే వీరే వ్యతిరేకించినటువంటి శత్రు జనాంగంగా ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా హింసకు గురిపెట్టినటువంటి వాళ్ళు వీళ్ళే.
మొదటిగా ఐగుప్తుల బానిసత్వం, తర్వాత బబులోను బానిసత్వం, తర్వాత ఫిలిస్తీయా తూరు సంబంధించిన వాళ్ళ యొక్క హింసలు, ఆ తర్వాత కూషు దేశస్తులు అనగా యూటోపియా సూడాన్ ప్రజలు, వీళ్ళకు బద్ధ శత్రువులుగా ఉన్నారు. కానీ వారు కూడా తిరిగి జన్మించుట ద్వారా, తిరిగి యేసును అంగీకరించుట ద్వారా యూదులు అన్యులనే సంబంధము తెగిపోయి ఒక్కటే సంఘం అయిపోతుంది. అది పరమ సీయోను. హల్లెలూయా. మనమందరం అటువంటి వారమై ఉన్నాం. కీర్తనకారుడికి తెలియదు, రాసేటప్పుడు ఇది మర్మం అని తెలియదు, ఆయన ప్రేరేపించబడ్డాడు, రాశాడు. పౌలు దాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. మీరు ధర్మశాస్త్రాన్ని చదివారు కదా, మీరు లేఖనములను చదివారు కదా, పరమనున్నటువంటి సియోను లేకపోతే పైన ఉన్నటువంటి యెరూషలేము. అందుకే 2 యెరూషలేముల గురించి కీర్తన. మొదటిది ఈ లోక సంబంధమైనటువంటి యెరూషలేములో కేవలం యూదులకే ప్రాధాన్యత, పైన అనగా పర సంబంధమైన ఈ యెరూషలేములో అన్యులు యూదులు కలిసి ఒక్క శరీరముగా ఉంటారు. అందుకనే యెహోవా జనుల సంఖ్య రాయించినప్పుడు ఈ జనులు అక్కడ జన్మించరి అన్నును. ఎవడైనా ఎక్కడ జన్మించాలి? సంఘము కదా. ఆత్మ సంబంధమైన యెరూషలేము నుండి మన పుట్టుక, తిరిగి జన్మించుట చేత మనమందరము ఆత్మ సంబంధమైన యెరూషలేముగా మార్చబడతారు. ఆ యెరూషలేము అంటే బిల్డింగ్స్, ఆ యెరూషలేము అంటే మందిరాలు, ఆ యెరూషలేము అంటే రకరకాల కోటలు లేకపోతే కట్టడాలు. యెరూషలేము అంటే హృదయాలు, ఈ యెరూషలేము అంటే దేవుని సజీవ సాక్ష్యాలు, ఈ యెరూషలేము అంటే దేవుని అనగా యేసయ్య త్యాగం అనే పునాది మీద వేయబడినటువంటిది ఈ యెరూషలేము. ఇందులో తూరు వాడు లేడు, ఫిలిస్తీ వాడు లేడు, కూషు వాడు లేడు, రాహబు లేదు, బబులోను లేదు. అందరూ ఏక శరీరము. వారందరి పేర్లు ఒకే పుస్తకంలో ఉంటాయి. ఎందుకంటే ఒక్కటే కాబట్టి. ఎందుకు? అందరూ తిరిగి జన్మించారు కాబట్టి, యేసును అంగీకరించారు కాబట్టి, యేసులో విశ్వాసం ఉంచారు కాబట్టి. కాబట్టి పర సంబంధమైన యెరూషలేము ఎవరు? మనమే. మనలో దేవుని మందిరం ఉంది, మన హృదయమే ఆయన మందిరం. మనసుకు బదులు ప్రత్యక్షంగా దేవుడు తానే స్వయం నివసిస్తున్నాడు. కనుక ఇక్కడ అన్యులు లేరు, ఇక అన్యులు అనే మాట లేదు. మనమే అన్యులు ఒకప్పుడు, మనమే ఒకప్పుడు శత్రువులం, ఒకప్పుడు దూరస్తులం. ఇప్పుడైతే ఒక్క శరీరం. యూదుడు అని గ్రీసు దేశస్థుడని వేరు వేరు భేదం లేదు. యూదులని, ఐగుప్తని, బబులోను వారని, తూరని, ఫిలిస్తీయులని, కూషు వారని లేదు. వీరందరూ ఏమయ్యారు? సర్వోన్నతుడైన దేవుని చేత స్థిరపరచబడిన సియోనుగా మార్చబడుతున్నారు. అందుకే దేవుని వాక్యం ప్రతి జనము దానిలోనే జన్మించిననియు. ఈ సంఘములోనే జన్మించాలి. జన్మిస్తేనే వారు దేవునిలో ఉంటారు. ఇది పరమ యెరూషలేము. యెహోవా జనుల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినను అనును అంటాడు ఆయన. అలాగే సెలవిస్తాడు, అక్కడే జన్మించారు. అలా తిరిగి జన్మించిన వారందరూ ఒక్క సంతతి, ఒక్క జనాంగము. మనమందరము దేవుని ప్రజ, ప్రత్యేకమైన వారము, పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, స్థిరపరచబడుతున్న వారము. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యెరూషలేము కంటే దేవునికి ఇప్పుడు ఏది ఇష్టమంట? ఇదే ఇష్టం. ఎందుకు? అది తిరిగి జన్మించినది కాదు. అది క్రీస్తు యొక్క త్యాగం అనే పునాదిని బేస్ చేసుకొని కట్టబడినది కాదు. అది ఇప్పుడు అది కూడా ఏం కావాలి? పరమ యెరూషలేముగా మార్చబడాలి. మనమైతే ఆల్రెడీ యేసు త్యాగాన్ని గుర్తించి, ఆయన త్యాగాన్ని ఒప్పుకొని, ఆయన శిలువ యొద్దకు వచ్చి ఆయన వారముగా మార్చబడి, ఆయనలో పుట్టి ఇప్పుడు పరమ సియోనుగా మార్చబడ్డాం. మనమే సియోను.
There is no other place specially called Zion, as per some other denomination teaches. They say there are compartments, different compartments, which is totally against the Bible. I'm not going to stress it out anymore. దేవుని వాక్యం ఏమని చదివిస్తుందంటే, మనమే ఆ సియోను, మనమే ఆ యెరూషలేము. యేసులో విశ్వాసం ఉంచినటువంటి వారందరూ కలిసి, యేసులో విశ్వాసం ఉంచిన యేసు బిడ్డలందరూ కలిసి పరమ సియోను, పరమ యెరూషలేము. అందుకనే దేవుని వాక్యం చదివిస్తుంది, మా ఊటలన్నీ నీయందే ఉన్నవి. ఏమిటి ఊటలు? ఈ 2వ లేఖన భాగం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు రక్షణ గురించి, యేసు క్రీస్తు ద్వారా సర్వలోకానికి కలగనై ఉన్న రక్షణ గురించి ప్రవచనాత్మకమైనటువంటి మాట. ప్రతి జాతి, ప్రతి జనాంగము, ప్రతి దేశము, ప్రతి ప్రాంతము, ప్రతి నాలుక ఒప్పుకొనవలసిన యేసు నామము పొందవలసిన జీవాన్ని గురించి రాయబడుతున్న కీర్తన. ఆయన రక్షణ గురించి రాయబడుతున్నారు. అందరూ మారిపోవాలి, అందరూ కలిసి ఒక్క సంఘం అయిపోవాలి, ఒక్క యెరూషలేము అయిపోవాలి, ఒక్క సియోను అయిపోవాలి. వారందరి ఊటలు ఒక్కరి అందే ఉన్నవి. ఏమిటి ఆ ఊటలు? రక్షణకు ఆధారమైన బావుల నుండి మేము తోడుకుంటుమంటాడు. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 5వ సువార్త, స్పష్టమైన సువార్త. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేరుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి, యెహోవాను గూర్చిన కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. చాలు. ఇప్పుడు ఈ 2వ లేఖన భాగం మనం చూస్తే, కీర్తన 87 4 నుంచి 6 వచనాలను చూస్తే, దేవుడు కలిగించే గొప్ప రక్షణ గురించి ఒక స్పష్టమైన ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన అయితే, ఇంకా స్పష్టమైన యెషయా రాస్తున్నాడు, మా రక్షణకు ఆధారభూతుడైనటువంటి వాడు యెహోవాయే, ఆయనే మా రక్షణకు ఆధారం. 2వ మాట అంటాడు, మా రక్షణకు ఆధారమైన బావులలో నుండి నీళ్లు చేరుకొందురు. ఇదే ఊటలు, బావులు, ఊటలు, దే ఆర్ సినానిమస్. 2 దగ్గర నానార్థంతో చెప్పబడిన మాట. రక్షణాధారమైన ఊటలు, మా ఊటలు నీ యందే ఉన్నవని వారు చెప్పుదురు. ఇక్కడేమంటున్నాడు, యెహోవాయే రక్షణకు ఆధారము, రక్షణకు ఆధారమైన బావులలో నుండి నీళ్లు మేము చేరుకుంటాం. ఏమిటి ఈ ఊటలు? ఏమిటి ఈ బావులు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఏమిటి బావులు? రక్షణకు ఆధారమైన బావులు ఇవే. ముందుగా ఎరగడం, ఆయన ముందుగా ఎరిగేటువంటి నాలెడ్జ్, ఫోర్ నాలెడ్జ్ అంటాం మనం. ముందస్తుగా జరగబోయేటువంటి విషయాలు ఆయనకి తెలుసు. కాబట్టి రక్షణాధారమైన ఊట, లేకపోతే రక్షణాధారమైన బావి, లేకపోతే అందులో నుంచే రక్షణ వస్తుంది. ఏమిటది? మొదటిగా ఎరగడం, ముందుగా ఎరగడం. రెండవది ముందుగా నిర్ణయించడం.
నిర్ణయించను. ఇక్కడ ఈ మాట దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ముందుగా నిర్ణయించడం అంటే ఎవరు పరలోకానికి పోవాలి, ఎవరు నరకానికి పోవాలని కాదు. ముందుగా నిర్ణయించడం అంటే నమ్మిన వారికి కలగబోయే గమ్యము, నమ్మని వారికి కలగబోయే గమ్యము ముందుగానే నిర్ణయించబడింది. నమ్మితే ఏంటి గమ్యం, నమ్మకపోతే ఏమిటి? మనుషులను కాదు నిర్ణయించింది, గమ్యాన్ని నిర్ణయించారు. ఈ విషయం ఇంత స్పష్టంగా చాలు. రెండవది, ముందుగా ఎరగడం రక్షణాధారమైన బావి, ముందుగా నిర్ణయించడం కూడా రక్షణాధారమైన బావి. తర్వాత చూస్తే పిలుపు, ఆయన పిలవడం, పిలుపు కూడా రక్షణాధారమైన బావి. అలాగే నీతిమంతులుగా తీర్చడం మరొక రక్షణాధారమైన, మహిమపరచడం ఇదొక మరొక మంచి పాయింట్. ఇవన్నీ కలిసి మనకు రక్షణ తెచ్చాయి. ముందుగా ఎరిగిన దేవుడు ముందుగా నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా చేసి మహిమపరచనై ఉన్నాడు. ఇదంతా కలిసి రక్షణ. ఇవన్నీ రక్షణ ఊతలు. అందరూ చెప్తారంట, అన్యులు యూదులు అందరూ కలిసి ఏమంటారు? మా రక్షణకు ఆధారమైన ఊటలు నీయందే ఉన్నవి. నీవు ముందుగా ఎరిగి ముందుగా నిర్ణయించి ముందుగా మమ్మల్ని ఎరిగి పిలిచి ఏం చేశావు? నీతిమంతులుగా చేసి మహిమపరచనై ఉన్నావు. మా రక్షణకు ఆధారమైన ఊటలు నీయందు ఉన్నవి అంటారు. ఎవరు? యూదులు మాత్రమే కాదు, తూరు వారైనా, బబులోను వారైనా, ఫిలిస్తీ వారైనా, కూషు వారైనా, ఎవరైనా సరే. అందుకే కీర్తనకారుడు అంటాడు, వీరు నాకు పరిచయాలని నేను అందును. అంటే మాకు సంబంధించిన వారు, మా సంబంధికులు. వాస్తవానికి వీళ్ళందరినీ పరిచయాలని యూదులు ఎవరు అనరు. వాళ్ళకి అది అవమానం. ఏ అన్యుడైనా వీరితో నాకు స్నేహం ఉందంటే అది ఒక అవమానంగా భావిస్తారు. అటువంటిది ఇక యూదుడు అన్యుడనే తేడా పోతుంటే, వీరందరూ ప్రభువుతో ఒక్క శరీరం అయిపోతుంటే ఇక మార్పు ఏముంది? అక్కడ ఒక్కటైపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే, మా రక్షణకు ఆధారమైన ఊటలు నీయందు ఉన్నవి. మా ఊటలు, మా రక్షణకు ఆధారం నీవే అంటారంట వాడు. ఆయనను బట్టి ఆయన ఒక్కడు కనుక యూదులు అన్యులు అందరూ కలిసి ఒక్కటైపోతారు. అటువంటి గొప్ప ప్రవచన సంఘ ఆవిర్భావానికి మూలంగా చెప్పబడుతున్న తిరిగి జన్మించడం అనేటువంటి మూలంతో వచ్చిన కీర్తనగా దీన్ని మనం చూడవచ్చు. ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. బహుశా కీర్తనకారు రాసేటప్పుడు కూడా అంత స్పష్టత ఆయనకి లేదేమో, ఉండకపోవచ్చు మ్యాక్సిమం. కానీ ప్రభు ఆయన ప్రేరేపించి మనకు చక్కని కీర్తన మన మధ్యకి తీసుకుని వచ్చాను. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ మాటలో చివరి మాట, మా ఊటలు నీ అందే ఉన్నవి. ఏమనుకున్నాం? ఊటలు అంటే ఏమనుకున్నాం? ముందుగా ఎరగడం, ముందుగా నిర్ణయించడం, పిలవడం, నీతివంతులుగా చేయడం, మహిమపరచడం. ఇవన్నీ రక్షణకు ఆధారమైన ఊటలు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఎక్కడున్నాయి? యేసులో ఉన్నాయి. కాబట్టి మనందరి నిరీక్షణ, మనందరి భరోసా, మనందరి నమ్మిక ఆయన మీద. దేనికోసం? రక్షణ కోసం. రక్షణ అనంతరం మనమందరం రక్షించబడుతున్నాం. ప్రస్తుత కాలంలో మనకేం కావాలో అవన్నీ ఎలాగా దేవుని వాక్యంలో వచ్చిన ఒక 5 నిమిషాలు నేను త్వరగా ముగిస్తాను, ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా మించిపోతుంది. యెషయా గ్రంథంలో నుండి యెషయా గ్రంథంలో నుండి 22వ అధ్యాయము 23వ వచనం. విక్రమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా ఉండును. చాలు. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతని స్థిరపరిచెదను. అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల
సింహాసనముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఈ మాట ఏంటంటే ఇటువంటి రక్షణలో ఉన్న వారికి, ఇటువంటి ఆధారం కలిగిన వారిని, ఇలాగా ఆయన మీద ఆనుకున్న వారిని, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యేసును పునాదిగా చేసుకున్న వారిని, యేసును ఆవాస స్థలంగా చేసుకున్న వారిని, యేసును నివాస స్థలముగా చేసుకున్న వారిని, యేసును తమలో నివాసముగా కలిగిన వారిని ప్రభు ఏం చేస్తాడంట? దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతనిని స్థిరపరిచెదను. అతను తన పితరుల కుటుంబములకు మాన్యత కలిగినటువంటి సింహాసనముగా ఉంటాడు. మాన్యత కలిగిన సింహాసనం. తన పితరుల కుటుంబము వారి వలన ఘనత పొందేటట్లు నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి మాట్లాడుతున్నాడు. యేసునందు స్థిరమైన విశ్వాసము కలిగిన మనందరి గురించి మాట్లాడుతున్నాడు. ఎలా స్థిరపరుస్తానో తెలుసా? దిట్టమైన చోట మేకలు కొట్టినట్లు నేను వారిని స్థిరపరుస్తాను. మేము మళ్ళీ అది ఎప్పుడు కొట్టప్పుడు తీయడానికి మనం ఏదైనా బోర్డులోనో ఇసుకలోనో లేకపోతే బాగా లూజ్గా ఉన్న డస్ట్లోనో కనుక మనం ఏదైనా మేక కొట్టామనుకోండి, వెళ్ళి పీకేసి వచ్చేస్తుంది. కానీ చాలా కష్టసాధ్యంగా ఒక రాత్రిలోనికి ఒక మేక కొడితే ఏమవుతుంది? తీయడం చాలా కష్టం. దిట్టమైన చోట మేక కొడితే ఎంత స్థిరంగా ఉంటారో నేను అంత స్థిరంగా చేస్తాను. రక్షణలో ఇది కూడా ఒక భాగం. ఒక స్థిరమైన స్థలం యేసుగా మనకు అవుతారు. ఈ పరలోక సంబంధమైన యెరూషలేమునకు, ఈ పరలోక సంబంధమైన సీయోనుకు స్థిరమైనటువంటి స్థలము యేసయ్యే. ఆయనలో మనల్ని ఎలా కాపాడతాడంట? స్థిరపరుస్తాడంట. కాబట్టి మనము ప్రతిదానికి చెల్లించవలసిన అవసరం లేదు. చంచల మనస్సుతో ఉండవలసిన అవసరం లేదు. ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఏం చేస్తాం? గాబరా పడతాం. రక్షణ తర్వాత నేను ఎందుకంటే ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నాను రీసెంట్గా. అతనికి చెప్పారంటే ఎవరో, మీ ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, మీ ఇంట్లో దయ్యపు శక్తులు ఉన్నాయి, మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది అని చెప్పి భయపెట్టారు. మరి ఏం చేయమంటావు అని అడిగితే బాప్తిస్మం తీసుకుని అన్ని పోతాయని చెప్పారు. అతనికి ఏం చెప్పలేదు. ఇంకా బాప్తిస్మం అంటే ఏంటి? నీళ్ళలో ముంచి తీస్తారు. ఓ అంతేనా? నీళ్ళలో నీళ్ళేసి ఏదే పోతాయా? అట్లయితే తీర్చుకుంటున్నాను. తీర్చుకున్న తర్వాత ఇంకేం చెప్పలేదు ఆయనకి, అదే చెప్పాను. ఇప్పుడు ఆయనకి కష్టాలు వచ్చాయంట, సమస్యలు వస్తున్నాయంట. ఆ వ్యక్తి తిరుగుతున్నాడు తెలుసా? ఫలానా పనికి మనలో నన్ను నీళ్ళల్లో ముంచి నన్ను నాశనం చేశాను. నన్ను ముంచి అడగదు, నన్ను ముంచి నాశనం చేశాను. ఇంతకుముందు నాకు చాలా సంతోషంగా ఉంది. అవగాహన రాహిత్యంగా ఆయనంటే ఏంటో తెలియకుండా, ఆయన మీద ఆనుకునే మనసు లేకుండా ఎవరు వచ్చినా అంతే. అందుకే స్పష్టంగా ఎరిగి గ్రహించి ఆయన యొద్దకు వస్తే ఆయన ఎలా చేస్తాడంట? దిట్టమైన చోట మేలుకొనినట్లు స్థిరపరుస్తాడు. ఇక అంతే, అది కదలదు. ఎవరు నిజంగా ఆయన చేత అంత స్థిరపరచబడిన వాళ్ళు స్థిరంగా ఉంటారు. చాలా మంది మనం గమనిస్తుంటాం. నేను ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారు కలిసాను. పాస్టర్ అయినా ఆయన పేరు లింగయ్య, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇవాంజలిస్ట్ గా స్టార్ట్ అయ్యాడు. ఒక సంఘాన్ని చూసాం వనస్థలపురంలో. ఆయనకు ఒక కష్టం వచ్చింది. 3 సంవత్సరాల నుంచి భయంకరమైన బాధలు అనుభవిస్తున్నాడంట. నేను వచ్చాడు మొన్న ఒక 2-3 రోజుల క్రింద. ఆయన అంటున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు అండి? ఎక్కడున్నాడు దేవుడు? ఆయన కొన్నవన్నీ చెక్కతలంలో కనిపిస్తున్నాయి నాకు అంటున్నాడు. ఎందుకు అట్లా అంటే, నా 2 పిల్లలకు జాండీస్ వచ్చిందండి, ఆ లివర్కి ఎఫెక్ట్ అయింది, 3 లక్షలు ఖర్చు పెట్టాను. వాళ్ళ బెడ్ మీద ఉండగా మా ఊరిలో చర్చిలో నా ఖర్చు పెట్టుకొని అప్పు తీసుకొచ్చి మరి టైల్స్ వేశానండి. ఆ చర్చికి డెకరేషన్ చేశాను, నిలబెట్టాను, సుందరంగా తీర్చిదిద్దాను. ఆ తర్వాత ఆ జాండీస్ నాకు వచ్చింది. ఇప్పుడు ఆ మంచి పని చేసినప్పుడు ఎంతమంది అయితే నిలబెట్టారో ఇప్పుడు అందరూ నన్ను కుక్క కంటే హీనంగా చూస్తున్నారు. ఇలా చేయడం దేవుని ఉద్దేశం అయితే దేవుణ్ణి నా జీవితంలో జీరో చేసుకుంటున్నాను. నేను అన్నాను, ఆయన నిజంగా ఈ మాటలు హృదయపూర్వకంగా రావట్లేదు లేండి, మీ మనసులో ఉన్న కోపాన్ని పెట్టొస్తున్నాయి, మీకు మాత్రం నమ్మిక లేదా అంటే
లేదు లేదు అంటున్నాడు, కానీ ఆయన మనసులో ఉంది కోపంతో, స్థిరత్వం లేక చెల్లించిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు, అణగారిపోతున్నాడు. నేనేదో ఒకటి చేసుకుని చచ్చిపోతానంటూ వెళ్ళిపోతున్నాడు. అరే బాబు, ఇంతమందికి చెప్పిన తర్వాత, ఇంతమంది రక్షణలో నడిపించిన తర్వాత అతనికి చాలా తీవ్రత, ఏసై గురించి చెప్పడం తీవ్రత నాకు కూడా తెలుసు. మరి ఆ కష్టం వచ్చి రాగానే చెల్లించిపోతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో రక్షణ అనేటువంటిది స్థిరమైనది, ఒక చోట దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా నేను నిన్ను కొడతాను. అప్పుడు ఎలా ఉంటావు? స్థిరంగా ఉంటావు. కష్టమే రాని, నష్టమే రాని, ఇబ్బంది రాని, ఇరుకులే రాని, ఏమైనా జరగని నీలో మార్పు రాదు, స్థిరముగా ఉంటావు. చనిపోనైనా చనిపోతాను కానీ ప్రభువుని విడిచిపెట్టననే స్థిరత్వం వచ్చేస్తుంది. ఎవరో చెప్పారు, అయా ఇంటికి వెళ్తున్నావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళగానే తూర్పు వైపు కిటికీ తీసి మోకరిల్లి ప్రార్థన చేస్తావేమో, ఒక శాసనం వచ్చింది అన్నారు. ఏమిటంట? రాజుకు తప్ప వేరే వాళ్ళకు ప్రార్థిస్తే తీసుకెళ్ళి ఆ మలమల ఆకలితో మకమకలాడుతున్న సింహాలయంలో వేస్తారంట. అంటే పోనీ ఈ ప్రాణం ఏమవుతుంది? నా ప్రభువుని తప్ప వేరే వానికి నేను నమస్కరించాను. మామూలుగా లేదు, అగ్నిగుండం 7 ఎత్తులు చేశాం, ఏం చేస్తారు? ఆయన మమ్మల్ని రక్షించకపోయినను మేము వేరే వాళ్ళకి మేము నమస్కరించాం. దేవుని వాక్యం అంటుంది, నీవు నేను నిజంగా రక్షించబడిన వాళ్ళమైతే ఆ రక్షణ అనుభవాన్ని మనము కన్ఫర్మ్ చేసుకుంటే, ప్రభువుని గురించి మనం స్థిరంగా తెలుసుకుంటే, ఆయనే స్థిరమైనటువంటి ఆవాస స్థలంగా మారుతాడు. అందుకే మా ఊటలు నీ యందే ఉన్నవి, మా ఆధారము నీ యందే ఉన్నది. నీ యందుంటే స్థిరత్వం మాది, నీ యందు మేముంటే స్థిరత్వం మాది. ఏ పరిస్థితుల్లోనూ చెల్లించము, ఏ పరిస్థితుల్లోనూ అక్కడ నుంచి వెళ్ళిపోము. మా స్థిరత్వానికి భంగమే లేదు. దేవుని వాక్యం విషయాలు ఇస్తుంది. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు ఎంత ఫిక్స్డ్ గా ఉంటుందో మా లైఫ్ కూడా అంతే ఫిక్స్డ్ గా ఉంటుంది. ఎవరో చూస్తున్నానండి, యాడ్ ఒకటి పడవ ఒక వేసుకుని వెళ్తుంటారు. ఒక ఆమె ఆ గట్టున ఉండి ఆయనకి చెయ్యి ఉంటుంది, నేను కూడా వస్తాను ఆ పడవలో. చాలా ఉంటాయి అవన్నీ ఒకటొకటి తన్నేసుకుంటాడు. ఆమె ఒకటొకటి చూపిస్తుంటుంది, నా దగ్గర గడ్డి ఉంది, మేక ఉంది అని చూపిస్తుంది. ఒక్కొక్క దానికోసం అవన్నీ తట్టేస్తాడు. ఆమెను పడవలో ఎక్కించుకుంటాడు. ఏమైనా ఇవన్నీ చూస్తే అవన్నీ నీళ్ళ మీద వస్తుంటాయి. ఏంటంటే ఫెవికాల్ వేసి అతికించాడు. ఎంత నీళ్ళలో ఫెవికాల్ ఉంటుందంట. అంటే యాక్చువల్గా మనకి ఇలాంటివి స్థిరంగా ఉంటాయని చెప్పడానికి, యేసులో ఉన్న వాళ్ళు ఫెవికాల్ కంటే ఇంకా ఫిక్స్డ్ బంధం కదా. ఇది ఎన్ని తనినా అక్కడే ఎంటబడి వస్తుంటుంది. రియల్ మీనింగ్ చూస్తే ఆయనే తనినా ఆయన వెంటే వస్తుంది. అది రక్షణలో ఉన్న స్థిరత్వం. హల్లెలూయా. ఎవరైనా తనినా కూడా ఆయన విడిచిపోతారు. అదే రక్షణ అర్థం కాదు. కష్టం బయట నుంచి వచ్చింది అనుకోండి, ఏం విడిచిపెడతారంట. రక్షణలో ఉన్న స్థిరత్వం ఏంటంటే ఆయనే తల్లినా ఆయనే పట్టుకొని పోవడం. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఎవరు రక్షించబడతారో, ఎవరు రక్షణలో ఉన్నారో వారి సంబంధం ఎంత ఫిక్స్డ్ గా ఉంటుందంటే ఆయనే తనని ఆయన పట్టుకొని ఊడతారు. అది రక్షణ అంటే. అంతగా ఆయన అంటున్నాడు, దిట్టమైన చోట మేకు కొట్టినట్లు ఉంటారు. అది దేవుని వాక్యం. అందుకనే మనమందరం ఎలా ఉన్నాం? స్థిరంగా ఉన్నామా, లేదా కొంచెం అటో ఇటోగా చెల్లిస్తున్నామా? రోగమే రాని, కష్టమే రాని, ఇబ్బంది రాని, ఇరుకు రాని, ఏదైనా కానీ, ప్రాణమే పోయే పరిస్థితులు రాని, యేసును మాత్రం విడిచిపెట్టం. ఆ స్థిరత్వం వచ్చేస్తుంది. ఆ స్థిరత్వానికి కూడా ఆయనే ఆధారం. ఆ స్థిరత్వపు ఊటకు కూడా ఆయనే ఆధారం. ఆయన నుండి ఊరితే ఊట, అది స్థిరత్వమే, వేరొకటి కాదు. మరొక మాట, సమయం అయిపోతుంది అంటూనే ఇంకొంచెం టైం తీసుకోవటం రైతుల ఫెలోషిప్ చర్చ్ సేవకులకు అలవాటు. మనం వినటం కూడా మనకు అలవాటు కదా. మరే సంఘాల్లో ఇలా చెప్తే వెళ్ళిపోతారు. అర్ధగంట టైం చూసుకోవడం చూపిస్తారు నేరుగా.
కొన్ని సంఘాల్లో దాని మీద లైట్ వేసి వెళ్ళి ఫోకస్ కంట్లో వేస్తారు ఫస్ట్గా. నేను చూశాను. మనకు అలా కాదు, వింటారు, ఎంతసేపు చెప్తే వింటారు. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించుడు కాదు. కొంతమంది మనం కనుక మాట్లాడితే వీళ్ళకి టైం సెన్స్ లేదంటారు. నిజమే, వాళ్ళకు ఉంది టైం సెన్స్, లేకపోతే వేలు అనుకుంటారు ఇట్లాంటి సమయంలో. హల్లెలూయా. 28వ అధ్యాయం 16వ వచనం. 28వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి అంటే టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ కదా. చాలాసార్లు మనం చూస్తాం, సీల్ వేస్తాం, ఆల్రెడీ టెస్ట్ చేశాం, ఇంక వాడకూడదు. అది పరిశోధించబడిన రాయి. నిలబడుతుందా లేదా పరీక్షించాలి. నేను మొన్న ఒకసారి షూ కొన్నాను వెళ్ళండి ఒక షాప్. ఆ షూ కొన్న తర్వాత అడిగాను, సోల్ మంచిదేనా, ఊరికి వెళ్ళిపోతుందంటే వాడు ఏం చేయాలంటే షూని ఇలాగా మెయిల్ పెట్టేసి ఇటు తిప్పి అటు తిప్పి పైకి కిందకు చేసి భర్త తిప్పినట్టు తిప్పేస్తున్నాడు. అరే బాబు షూ ఇరిగిపోతుందంటే లేదు సార్, అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అప్పుడు నాకేమనిపిస్తుంది, ఓ ఇంత గట్టి షూ 10 రూపాయలు ఎక్కువైనా. ఈ సీయోనులో ఆయన వేసిన పునాది ఎలాంటిదంట, పరిశోధించబడినటువంటి రాయి. ఇది స్థిరంగా ఉంటుంది, టెస్ట్ చేయబడ్డ, ఇందులో ఇంకేం లేదు. ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ అన్నమాట. ఎంత మంది అయినా ఆ స్థిరత్వాన్ని పొందుకోగలరు. పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. దీనికి వెల కట్టలేదు, దీనికి వెల లేదు, మనం చెప్పలేము, ఎంత విలువైందో చెప్పలేము. అంత మాత్రమే కాదు, బహు స్థిరమైన పునాది. ఇది మామూలు స్థిరత్వం కాదు, బహు అంటే ఇంకేమో చెప్పలేక, ఇంత అని చెప్పలేక మానవుని జ్ఞానానికి అందదు. అందుకే బహు అంటే ఇంకెంతైనా ఊహించుకుంటారు, వారి సామర్థ్యాన్ని బట్టి ఊహించుకుంటారు. పిల్లలకి చెప్తాం మనం, చాలా దూరం అని చెప్తాం. అంటే ఎంత దూరం, ఎవరెవరి జ్ఞానాన్ని బట్టి ఊహించుకుంటారు ఎంత దూరం. చాలా అంత మన ఫీలింగ్ అనమాట. అది ఇంకా వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే దేవుని వాక్యం కూడా ఎంత స్థిరమైనదంటే బహు, అంతే ఇంకెంతదో, బహుస్థిరమైన పునాది. అంత మాత్రమే కాదట, విశ్వసించువాడు కలవరపడడు. చాలు, మనం త్వరగా ముగించుకున్నాం. 2 నిమిషం. విశ్వసించువాడు కలవరపడని స్థిరత్వం, కలవరపడని విశ్వాసం, కలవరపడని జయ జీవితం, నిమ్మడ నిశ్చల, అంతే చలించం. ఏమైనా జరిగింది. ఈ రక్షణలో ఉన్న వాళ్ళు, ఈ స్థిరమైన పునాది మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు, ఈ స్థిరమైన పునాది మీద నిలదొక్కున్న వాళ్ళు, ఈ స్థిరమైన పునాది మీద ఆనుకున్న వాళ్ళు కలవరపడడం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని కలవరం? చాలాసార్లు కలవరం ఎవరికి ఉంటుందంటే విశ్వాసం సరిగా లేని వాళ్ళకి, ఊగిసలాడేవాళ్ళు. ఈ స్థిరమైన పునాది మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడరు. దేవుని వాక్యం విషయాన్ని కలవరపడనంతగా ఆయన స్థిరపరుస్తాడు. అది రక్షణలో మరొక అద్భుతమైన అంశం. మరొక విషయాన్ని త్వరగా చదువుతున్నాం. 33వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనం. పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. దేవునికి స్తోత్రం. పర్వతములలో ఉండు శిలలు అతనికి కోట ఎగును. మామూలు కోట ఎలా కడతారండి? మనుషులు కడతారు. మామూలు కోటలు మనుషులు కడతారు, భూమి మీద కట్టుకుంటారు. లేదు, పర్వతం మీద కట్టినా మనిషి కట్టడాలు కడతారు. దేవుని వాక్యం అంటుంది, మానవ నిర్మితమైనటువంటి
కోట కాదు, పర్వతంలో ఉండు శిలలే, పర్వతంలో ఉండేటువంటి రాళ్లే కోట అవుతాయి, అవే ఆధారం అవుతాయి. అంటే దేవుడు తాను స్వయం ఏర్పాటు చేసిన ఏర్పాటు అతనికి కోట ఎగురు. ఎవరికి ఎవరు రక్షించబడ్డారో, ఎవరు అక్కడ జన్మించారో, ఎవరు అక్కడ జన్మించిన చేత ఆయన పుస్తకంలో ఆ పేరు రాయించుకున్నారో దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ జన్మించిన వారికి పర్వతంలో ఉండు శిలలు కోట ఎగురు. మనకి ఏమండి ప్రాకారము? దేవుని ఏర్పాటే మనకు ప్రాకారం. మానవ నిర్మితమైనది కాదు మన కోట, దైవ నిర్మితమైనది. దేవుని హస్తములతో అత్యంత సుందరంగా, అత్యద్భుతంగా, అతి నిశ్చయంగా కాపాడబడడానికి ఆయన ఏర్పాటు చేసిన కోట. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఆయన ఏర్పరిచిన దుర్భేద్యమైనటువంటి కోట. సాతానుడు అందులో ప్రవేశింపలేడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రీస్తునందు నిజమైన విశ్వాసం కలిగిన ఏ వ్యక్తిలోనికి సాతానుడు రాలేడు. సాతానుడు బయట నుంచి ఎఫెక్ట్ చేయొచ్చు, బయట నుంచి అటాక్ చేయొచ్చు తప్ప లోపలికి వచ్చి నివాసం ఉండలేడు. కారణం ఏమిటంటే వాని లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, శాశ్వతముగా ఉంటాడు. ఆయన సాతానుడు కలిసి ఉండలేరు. కాబట్టి ఒకవేళ ఎవరైనా విశ్వాసం ఉంచిన తర్వాత, యేసయ్యలో ఉన్న తర్వాత దయ్యం పట్టిందనంటే ఐ డోంట్ బిలీవ్. వాడు బయట నుంచి ఎఫెక్ట్ ఇవ్వచ్చు, వాడు బయట నుంచి భయపెట్టచ్చు, సాధారణ బయట నుంచి అటాక్ చేయవచ్చు అవకాశం ఇస్తే, అంతే తప్ప లోపలికి వచ్చి వాడు జీవించలేడు. దేవుని వాక్యం అంటే ఎందుకో తెలుసా? వారి చుట్టూ దేవుని ఏర్పాటు ఒక కోటలాగా ఉంటుంది. ఇది దుర్భేద్యమైనటువంటి, ఎవడు దాన్ని పడగొట్టగలడు, లోపలికి ఎవడు రాలేడు. సాతానుడు అంతకు మించి రాలేడు. దేవుని హస్తాలే వాడి చుట్టూ కోటగా ఉంటాయి. అంత మాత్రమే కాదట, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును, వాని పోషణకు ఏ లోటు రాదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను బాలుడు నుండి చూస్తున్నాను, ఇప్పుడు నేను వృద్ధుడునయ్యాను. దేవుని మీద ఆధారపడి దేవుని నమ్ముకున్నవాడు ఎవడు భిక్షనెత్తుకున్నట్టు లేదు, భోజనానికి అడుక్కుని తిన్నట్లు లేదు అంటాడు. నిజంగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలకు పోషణకి ఏం తక్కువ లేదు. ఎలాగైనా పోషిస్తాడు, ఏదో ఒక రూపైనా పోషిస్తాడు. పోషణ కోసం దిగులు చెందనక్కర్లేదు. నేను మా మిసెస్ని ఫస్ట్ టైం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అడిగాను, ఒక 6 నెలల్లో పెళ్లి పెట్టుకుందామని అడిగాను. వాళ్ళ బంధువు ఒక ఆయన అడిగాడు, నీకేం జాబు అంత? నేను దేవుని సేవకున్నాయా. మరి మంత్లీ ఇన్కమ్ కొత్త ప్రశ్న. నేను దేవుని సేవకున్నా. అది కాదయ్యా, కొండలు కొడతావా, బండలు కొడతావా, ఏం పెట్టి పోషిస్తావు? నాకు అప్పుడే అర్థమైంది, వీడు దీంట్లో లేడు, దేంట్లో రక్షణలో లేడు. ఉన్నవాడు ఎవడు అట్లా అడగడు. ఏమన్నాడు దేవుని వాక్యం? అతనికి పర్వతంలో ఉండు శిలను కోట ఎగును. మామూలు కోటలు కాదు. ఒకసారి బంజారా హిల్స్ వైపు వెళ్తే మనకు కనిపిస్తాయి కొండలు తొలిచి పైన కోటలు కట్టేశారు. అట్లాంటి కోటలు కాదు, దేవుని హస్త నిర్మితమైన అత్యంత రమ్యమైన ఆత్మీయమైన కోటలు. అవి బహుపటిష్టమైనవి, దుర్భేద్యమైనవి. అటువంటి కోటలు దేవుని ఎడల విశ్వాసం ఉంచిన మన కొరకు అవి ఎల్లప్పుడూ ఉంటాయి. అంత మాత్రమే కాదట, అతని ఆహారము నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండను. ఏ లోపం లేదు, ఏ కొరత రానివ్వడు. రక్షణలో ఉన్న అత్యంత అద్భుతమైన మరొక విషయం అది. ఎంత చెప్పినా ఏట్లేదు అతను, ఏదో ఉండాలన్న. తర్వాత చెప్పా, సరే నాకు 6 నెలలు టైం కొట్టి అడిగిన నిన్ను, మీ బంధువులు ఇంకొక 10 మందిని, మీరు ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి మా ఇంటికి వస్తే
మా అంతటా మేము పోతామని మీరు అన్నంత వరకు నేను సాగలేకపోతే ఇంకా మీ అమ్మాయి కోసం రానని చెప్పాను. మీకు అర్థమైంది లేదు? మీ అంతటా మీరు ఒక 10 మందిని వెంటేసుకొని వచ్చి ఇక మేము ఇక్కడ ఉండడం వెళ్ళిపోతామని మీ అంతటా మీరు అనేంత వరకు నేను సాగలేకపోతే, పోషించలేకపోతే మళ్ళీ మీ అమ్మాయి అంత రానని చెప్పొచ్చాను. నేను అలాగే చేశాను. నేను కాదు, నా దేవుడు నా పక్షాన అలా చేశాడు. హల్లెలూయా. అందుకనే నేను ఈ మాటను బాగా నేను అనుభవించాను. ఈ మాటను, అతని ఆహారం అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును, అంతే. దీన్ని ఎవడు తీసేయడు. ఇది దేవుడిచ్చే అత్యంత గొప్ప ప్రివిలేజ్. దేవుడు నేను రక్షణలో ఉన్నామా? ఉంటే ఎంత మేలు. ఉన్నామా? ఉంటే దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అలా చూస్తున్నాను. హల్లెలూయా. డౌట్గా ఉంటే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డౌట్గా నేను ఎక్కడికి డౌట్ ఉంది లేదని వాడు దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉంది లేదని వాళ్ళు పడుకుంటారని చెప్తున్నా. అసలు డౌట్ ఏం లేదన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. నేను రక్షణలో ఉన్నాను, రక్షణ నేను పొందుకున్నాను, నేను రక్షించబడుతున్నాను అనే వాళ్ళందరూ దేవునికి గమనించి స్తోత్రం చెప్పండి. గొప్పగా చెప్పండి. ఎందుకంటే దిట్టమైన చోట మేకు కొట్టినట్లుగా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఏ విధమైన చలనం లేకుండా నిన్ను కాపాడుతాడు. అంత మాత్రమే కాదు, నీ పితరుల కుటుంబానికి నీవు మాన్యత కలిగిన సింహాసనంగా చేయబడతావు. అంతే. మిమ్మల్ని బట్టి మీ పితరుల కుటుంబం కూడా ఘనత పొందుతుంది. అంతే. అలా చేస్తాడు. అంత మాత్రమే కాదట, ఆయన స్థిరమైన పునాది మీద, పరిశోధించబడిన రాతి మీద, అమూల్యమైన రాతి మీద, బహుస్థిరమైన రాతి మీద మిమ్మల్ని స్థిరపరుస్తాట. ఏ కలవరము మీకు కలగకుండా స్థిరపరుస్తా. అంత మాత్రమే కాదు, పర్వతములలో ఉండు శిలలు మీకు కోటలు అవుతాయట. మీ ఆహారానికి లోటు లేదు, మీ నీటికి లోటు లేదు, మీ పోషణకు ఏమాత్రం లోటు లేదు. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 55వ అధ్యాయం 3వ వచనం. 55వ అధ్యాయం 3వ వచనం. నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఏమన్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి. ఏం చేస్తున్నాడు ఆయన? నేను మీతో నిత్య నిబంధన చేస్తా. వినిన యెడల, నా మాటలు వినిన యెడల మీరు బ్రతుకుతారు. ఎలాంటి బ్రతుకుతారు? నిత్యమైన నిబంధనకు అనుసారమైనటువంటి జీవితము. అంత మాత్రమే కాదు, నేను మీ ఎడల శాశ్వతమైన ప్రేమను కృపను చూపగా శాశ్వతంగా నాతో జీవిస్తాను. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ రక్షణలో ఉన్న మన కొరకు ఆయన నిత్యమైన నిబంధన చేయడం మాత్రమే కాదు, నిత్యమైన కృపను చూపి స్థిరముగా ఆయనతో నిలుపుతాడు. అందుకని తూరు వాళ్ళు కానీ, బబులోను వాళ్ళు కానీ, ఐగుప్తు వారు కానీ, ఫిలిస్తీన్లు కానీ, లేకపోతే కూషు వారు కానీ అనే తేడా లేకుండా భూమి మీద ఉన్న సకల జనులు యేసునందు విశ్వాసం ఉంచే రోజు కూడా వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా ఆల్రెడీ. అందరూ, ఇంతకు మునుపైతే భేదం, ఇప్పుడైతే అందరూ ఏక శరీరం అయిపోతున్నారు. వీరందరూ ఒక్కటైపోతున్నారు. అందరూ ఈ తిరిగి జన్మించిన ద్వారా దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లిఖించుకుంటున్నారు. వీరందరూ మూకుమ్మడిగా స్వరాలు ఎత్తి కంఠమెత్తి ఏమంటారు తెలుసా? ఇదిగో మా ఓటలు నీ యందే ఉన్నవి. మమ్మల్ని ఎరిగి నిర్ణయించి పిలిచి నీతిమంతులుగా చేసి మహిమపరచనై ఉన్న నీ ఓటలు అవి మా ఓటలు అయ్యాయి. తద్వారా మేము స్థిరపరచబడి కలవరము లేని ధైర్యంతో నింపబడి ఎన్నడూ కొరత కొదవలేని ఆహార పోషణ కలిగి ఏ మాత్రము ఏ ఆపద కలగనివ్వని దుర్భేద్యమైన కోటను కలిగి నిరంతరము నీ నిత్య నిబంధనలో శాశ్వత కృపలో మేము అందరం ఉంటాం. ఎందుకంటే మా ఊతలు నీ యందే ఉన్నవి. ఈ నమ్మిక, ఈ స్థిరత్వాన్ని మనం కలిగి గొప్ప సంతోషంతో ఉత్సాహధ్వని చేస్తూ, ఒకవేళ ఈ యోగ్యత లేకపోతే కలిగి ఉండడానికి త్వరపడుతూ అటువంటి తీర్మానాలతో, అంటే 2
ఈ రక్షణలోకి రాని వారు రక్షణలోకి రావడం కోసం ఉన్నవారు ఈ స్థిరత్వాన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రభు యొక్క శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని తిని త్రాగి ఆయన మరణాన్ని ప్రచురం చేస్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఇష్టాన్ని నెరవేర్చి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించుగాక.